ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. ప్రతిరోజు చెప్పే మాట ఒక్కటే, రేపు చేస్తాను, ఇంకా టైం ఉంది. ఉదయం ఆలస్యం, మధ్యాహ్నం ఫోన్, రాత్రి కలలు. కానీ పని ఒక్కటి కాదు. ఒకరోజు రవి బస్ స్టాప్కి ఆలస్యంగా చేరాడు. బస్ వెళ్ళిపోయింది. ఆ బస్సులో ఎవరు ఉన్నారో తెలుసా? అతని ఇంటర్వ్యూ, అతని చివరి అవకాశం. అతను ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడే పక్కన ఒక వృద్ధుడు ఉన్నాడు. బస్ మిస్ కాలేదు నువ్వు, నీ జీవితాన్ని మిస్ చేశావు. బస్సు మళ్ళీ వస్తుంది, టైం మాత్రం రాదు అన్నాడు. ఆ మాటలు రవిని లోపల నుంచే కుదిపేశాయి. అదే రోజు నిర్ణయం తీసుకున్నాడు. టైంకు లేవాలి, అలసత్వం వీడాలి, పనిని ఇప్పుడే చేయాలి, ఎక్స్క్యూజెస్కి చోటు ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచాయి. ఆ రేపు చేస్తాను అన్నవాడు ఇప్పుడే చేస్తాను అన్న మనిషిగా మారాడు. ఆలస్యంగా లేచేవాడు అలారం ముందే లేచాడు. వేడుకల కోసం ఎదురు చూసేవాడు అవకాశాలను సృష్టించాడు. కొన్నేళ్ల తర్వాత అదే రవి ఒక మంచి ఉద్యోగం, ఆత్మవిశ్వాసం, గౌరవం అన్నీ పొందాడు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, మనుషులు దూరమైతే మళ్ళీ చేరొచ్చు. కానీ పోయిన టైం జీవితంలో మళ్ళీ రాదు. నీ జీవితం మారాలంటే ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.